ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని కనుక చూసినట్టయితే ఇద్దరు ఎవరైతే అమ్మిన వారు కొన్నవారు ఇద్దరు ఉన్నారో వారిద్దరి మధ్య పరస్పర ఒప్పందం జరుగుతుంది. ఆ పరస్పర ఒప్పందం ప్రకారం ఎవరు ఎంత అమౌంట్ ఎంత మొత్తంలోని ప్రాపర్టీని అమ్మదలుచుకున్నారనేది అందులో స్పష్టంగా ఉంటుంది. దాంట్లో ఎన్నాళ్ళు ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాల వ్యవధి అనేది చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే చాలామంది పొరపాట్లు చేయడం అనేది జరుగుతుంది. అగ్రిమెంట్లు జరిగిన తర్వాత అగ్రిమెంటు 6 మాసాలు లేదా 3 నుండి 6 మాసాలు లేదా సంవత్సరం పాటు అగ్రిమెంట్లు రాసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ల ప్రకారం వీరి యొక్క రిజిస్ట్రేషన్లు అనేది ఖచ్చితంగా అటు అమ్మిన వారైనా ఇటు కొన్నవారైనా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ల్యాండ్ కాస్టులు కానీ లేదా ఫ్లాట్ కాస్టులు కానీ పెరగడం, అదేవిధంగా కొందాం అనుకున్నటువంటి వ్యక్తులు మేము ఇప్పటి వరకు కొందాం అనుకున్నటువంటి ఫ్లాట్ అంతా